యెహెజ్కేలు గ్రంథము 25వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, అమ్మోనీయుల తట్టు ముఖము త్రిప్పుకొని వారిని గూర్చి ఈ మాట ప్రవచింపుము. అమ్మోనీయులారా, ప్రభువైన యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచబడినప్పుడు, ఇశ్రాయేలీల దేశము పాడు చేయబడిన కాలమున యూదావారు చెరలోనికి పోయినప్పుడు మీరు సంతోషమని చెప్పుకొనుచు వచ్చితిరి గనుక, నేను మిమ్మును తూర్పున నుండు మనుష్యులకు స్వాస్థ్యముగా అప్పగించెదను. వారు తమ డేరాలను మీ దేశములో వేసి మీ మధ్య కాపురముందురు. వారు మీ పంటలు తిందురు, మీ పాలు త్రాగుదురు. నేను రబ్బా పట్టణమును ఒంటెల సాలగా చేసెదను, అమ్మోనీయుల దేశమును గొర్రెల దొడ్డిగా చేసెదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మరియు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు చేతులు చరచుకొని కాళ్లతో నేల తన్ని ఇశ్రాయేలీల శ్రమను చూచి మీ మనస్సులోని తిరస్కారము కొలది ఉల్లసించితిరి గనుక, నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొనున్నట్లు నేను మీకు విరోధినై మిమ్మును జనములకు దోపుడు సొమ్ముగా అప్పగింతును. అన్యజనులలో ఉండకుండా మిమ్మును నిర్మూలము చేతును. జనము కాకుండా మిమ్మును నశింపజేతును, సమూల ధ్వంసము చేతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఇతర జనములన్నిటికిని యూదావారికిని భేదమేమి అని మోయాబీయులను శేయీరు పట్టణపు వారును అందురు గనక, తూర్పుననున్న వారిని రప్పించి దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యెషీమోతును, బయల్మెయోనును, కిర్యతాయిమును, మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటినీ అమ్మోనీయులనందరినీ వారికి స్వాస్థ్యముగా అప్పగింతును. జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు. నేను యెహోవానై ఉన్నానని మోయాబీయులు తెలుసుకొనున్నట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఎదోమీయులు యూదావారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎదోము మీద నా చెయ్యి చాపి మనుష్యులేమి పశువులేమి దానిలో నుండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును. దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకొందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టియు నా రౌద్రమును బట్టియు నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రభువకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు గనుక, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసెదను. సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసెదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు.